తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికీ ఏర్పాట్లు చేసింది. ర్యాలీలు, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలకు బీఆర్ఎస్ శ్రేణులు రెడీ అయ్యారు. ఇక గులాబీ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివస్ ను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్షకు పూనుకున్న సందర్భంగా బీఆర్ఎస్ దీక్షా దివస్ పేరుతో ఉద్యమ అనుభవాలను గుర్తు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ నేతలను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కు దగ్గరయ్యేలా పావులు కదుపుతోంది. మరో 4 ఏళ్ల పాటు ప్రతిపక్ష పార్టీగా క్యాడర్ను మమేకం చేయాలన్న లక్ష్యంగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్, వరంగల్ మినహా దాదాపు అన్ని జిల్లాల్లో పార్టీకి కార్యాలయాలు ఉన్నాయి. పార్టీ కార్యాలయాల ద్వారా కార్యక్రమాలను మొదలుపెట్టేలా గులాబీ పార్టీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సెంటిమెంట్తో ముడిపడి ఉన్న దీక్షా దివస్తో పార్టీ కార్యాలయాలను అందుబాటులోకి తెచ్చే విధంగా కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఇక మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన నవంబర్ 29వ తేదీన క్షేత్రస్థాయిలో క్యాడర్ను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలని గులాబీ పార్టీ భావిస్తోంది. దీక్షా దివస్ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించబోతోంది బీఆర్ఎస్. ఇవాళ తెలంగాణ భవన్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీక్షా దివస్ ను గుర్తు చేసేలా తెలంగాణ భవన్ చుట్టూ పార్టీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఉద్యమానికి దారితీసిన పరిస్థితులు, ఉద్యమం జరిగిన తీరును కళ్లకు కట్టినట్టు తెలియజేసేలా ఫ్లెక్సీలు, ఫొటోస్ను ఏర్పాటు చేసింది. తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించేలా కార్యక్రమాలు నిర్వహించబోతోంది బీఆర్ఎస్ పార్టీ. దీక్షా దివస్ ఏర్పాట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. మరోవైపు జిల్లా నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు. కరీంనగర్ జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొనబోతున్నారు. సాయంత్రం తెలంగాణ భవన్లో జరిగే కార్యక్రమాలకు కేటీఆర్ హాజరవుతారు. మరోవైపు దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ ఉద్యమం చేసిన తీరును గుర్తు చేసే విధంగా ఒక డాక్యుమెంటరీని పార్టీ సిద్ధం చేసింది. తెలంగాణ భవన్లో ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించబోతున్నారు సభ అనంతరం.